ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా ప్రియులు. తెలుగు సినిమాలకు వచ్చే ఆదాయంలో 60% ఆదాయం కేవలము విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నది. అయితే ఇక్కడ సినిమా పరిశ్రమ, సినిమా తయారీ లేకపోతే అనుబంధ పరిశ్రమలు అంతగా అభివృద్ధి చెందకపోవటము విచారకరము. ఇప్పుడు ప్రముఖ సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన పార్టీకి చెందిన వ్యక్తే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రంగంలో అంటే సినిమా రంగాన్ని విశాఖలో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రతిష్ట చేయటానికి గట్టి ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్కి తెలుగు సినిమా రంగం తరలి రావటం, మద్రాసు నుంచి తరలి రావటానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా విశేషమైన కృషి చేశారు. అందులో కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి పేర్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తర్వాత అంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బాగా సహకరించారు. క్రమక్రమంగా వారు ఇక్కడికి తరలి వచ్చారు. సినిమా రంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సినిమాలను తయారు చేసే స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆసియాలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడ అభివృద్ధి చెందింది. ఇక్కడ అవసరమైన గ్రాఫిక్స్ తయారు చేయడానికి హాలీవుడ్ తో పోటీ పడే స్థాయిలో గ్రాఫిక్స్ తయారు చేసే ఒక డిజిటల్ వ్యవస్థ ఏర్పడింది. మ్యాన్ పవర్ అభివృద్ధి చెందింది. ఇదే రకమైన కృషిని అంటే ఈ తెల్లవారిటప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే 5 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి పవన్ కళ్యాణ్ గారు తదితరులు ఈ ఈ సినిమా రంగాన్ని అక్కడ ఒక విత్తనం నాటడానికి, దాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ను అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా వీడియో రంగము, డిజిటల్ రంగము విపరీతంగా విస్తరించడం వల్ల ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా విపరీతంగా ఉంటాయి. అందువల్ల ఈ రంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మాతలు కలిసి తమ అభినందనలు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా వెనుకాడిన సినిమా రంగం ఇప్పుడు దూకుడుగా వెళ్ళటం అని అంటే జరిగిపోయింది. ఆయన సినిమా రంగంలో రాజశేఖర రెడ్డి గారి పట్ల నెగిటివ్ దృష్టితోటే సినిమా రంగం ఉన్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల నెగిటివ్ దృష్టితోటే ఉంది. అంటే దానికి వారు కారణం కాదు. అంటే ఈ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం విపరీతంగా ఉండటం వల్ల అంటే కాంగ్రెస్ వారితో కానీ లేకపోతే తెలుగుదేశం కాకుండా ఇతరుల ప్రభుత్వాలకు కానీ ఏమాత్రం సహకరించినట్లు నటించిన సినిమా రంగంలో వెలివేస్తారనే అభిప్రాయం ఉన్నది. అంత గుట్టు అంత పట్టు కమ్మ సామాజిక వర్గానికి ఉండేది. అది ఎలా ఉంచితే ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు విశాఖలో అనేక కొండలు గుట్టలు ఉన్నాయి. గుట్టల్లో సినిమా స్టూడియోలు కట్టుకోవచ్చు, సినిమా డబ్బింగ్ థియేటర్స్ పెట్టుకోవచ్చు, రకరకాల అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదైనా ఈ సినిమా నిర్మాతలు అక్కడికి వెళ్ళటము, ఆయన కలవటం అనేది ఒక పాజిటివ్ స్టెప్ గా భావించాల్సి ఉంటుంది. త్వరలోనే ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమస్యలు విన్నవిస్తామని అల్లు అరవింద్. సమస్యలు నిజానికి సినిమా రంగానికి లేవు. సినిమా రంగానికి వెళ్ళే ప్రేక్షకులకు సమస్యలు ఉన్నాయి. సినిమా రంగం సమస్య ఏంటంటే టిక్కెట్ల ధరలను నియంత్రించటము. తమకు ఇష్టం వచ్చినట్టు టిక్కెట్ల ధరలు పెంచుకోకుండా నియంత్రించడం అనే పని చేయటం వల్ల ప్రేక్షకులకు మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది చేయటం వల్ల సినిమా రంగం చాలా కక్షపట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి మెగా హీరోలు వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మాది ఇష్టం, మేము ప్రైవేటు రంగంలో ఉన్నాం, మేము ప్రభుత్వ నియంత్రణ ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంటే ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వ నియంత్రణ ఏమిటి, ప్రభుత్వ సహాయం మాకు అవసరం లేదు, మేమే ఈ సినిమా రంగాన్ని మేమే చేస్తాము, మాకు కావాల్సిన టికెట్ ధర పెట్టుకుంటాము, మేము సినిమా థియేటర్లలో మౌలిక సౌకర్యాలు లేకపోయినా ఎలా చేస్తామని చెప్తారా, లేకపోతే సినిమా రంగాన్ని ఒక హేతుబద్ధంగా క్రమబద్ధీకరించడానికి కృషి చేస్తారా? సినిమా రంగం సినీ నిర్మాణము, అవుట్డోర్ షూటింగ్కి అవసరమైన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారా అన్నది ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అల్లు అరవింద్, సి అశ్వినీధర్, సిఎం రత్నం, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగపల్లి ప్రసాద్,
డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టివి విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ తో కలిసి సినీ పరిశ్రమ తరఫున అభినందనలు తెలిపారు. చాలా సంతోషం, చాలా పాజిటివ్ గా. అంటే హూ ఇన్ తెలుగు సినిమా రంగంలో అందరూ వెళ్ళారు. గతంలో దిల్ రాజుని ఆయన ఏదో విమర్శ చేసినప్పటికీ ఆయన కూడా పెద్ద హృదయంతో వెళ్ళారు. ఇది కూడా చాలా పాజిటివ్ గానే తీసుకున్నాము. గతంలో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో కథానాయికగా నటించి ప్రస్తుత నిర్మాతగా వ్యవహరిస్తున్న సుప్రియ కూడా ఈ బృందంలో ఉన్నారు. చాలా సంతోషం. ఆయనకి పాత రోజులు గుర్తుకొస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్ తో ప్రాథమికంగా చర్చించింది. ఈ సమస్యలు ఎవరికి తెలియనివి కావు, అవకాశాల గురించి ఎవరికి తెలియని కాదు. పదే పదే ప్రశ్నించడం కాకుండా, చర్చించడం కాకుండా కార్యాచరణకు దిగటం మంచిది. అంటే భూములు కేటాయింపు అవసరం వస్తే భూములు అడగండి, స్టూడియోలు కట్టాలంటే కట్టండి, లేకపోతే మల్టీప్లెక్స్ కట్టాలంటే కట్టడానికి అవకాశాలు. ప్రతి విషయం అంటే ప్రతి 5 సంవత్సరాలకి ప్రతి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మళ్ళీ చర్చలు కానీ కార్యాచరణ ఏం జరగట్లేదు కదా. రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉండటం కూడా ఒక పాజిటివ్ సంకేతం. ఎందుకంటే జనసేనకే ఇచ్చారు. ఇది నిజానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా రంగంలో ఏదైనా పాజిటివ్ స్టెప్ తీసుకోగలిగితే, గత చంద్రబాబు కాసు బ్రహ్మానందరెడ్డి మరి చెన్నారెడ్డి గురించి ఏ విధంగా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంటారో అలాగే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఈ షుడ్ మేక్ ఇట్ ది డిఫరెన్స్. తాను సినిమా నటుడే కాకుండా మెగా ఫ్యామిలీలో సభ్యుడు. మెగా ఫ్యామిలీ తలుచుకుంటే గతంలో కూడా చిరంజీవి గారు కూడా హామీలు ఇచ్చారు, చర్చలు చేశారు. ఏదో ముఖ్యమంత్రి గారితో ఈయన నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం పెట్టలేదని ఒక వివాదాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మీ సోదరుడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ పార్టీ ఆయన సోదరుని పార్టీకి చెందిన వారే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు చాలా సానుకూలంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించే వ్యక్తి కాబట్టి ఈ సామాజిక వర్గాలనండి, లేకపోతే సినిమా నటులనండి, బృందాలనండి, వీళ్ళందరూ కలిసి ఏదైనా ఆలోచన చేసి కార్యాచరణ దిగి ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం. అంటే సమావేశాలు జరపటము, కట్టసీకాలు, మర్యాదపూర్వకంగా కలవటాలు, చర్చలు జరపటాలు, ఇవన్నీ కండప్ ఇన్ సమ్ రిజల్ట్. అలా కాకుండా ఇదంతా తతంగాలు చాలా జరిపించవచ్చు. అసలు సాలిడ్ కార్యాచరణ ఏదైనా ఈ 5 ఏళ్లలో జరుగుతుందని ఆశిద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ దిశగా అంటే పట్టుదల గల ఉన్న వ్యక్తి. అలాగే ఆయన యువశక్తిని ఛానలైజ్ చేసి ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో కాబట్టి ఆయన చెప్తే అంటే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తాను, ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు కట్టే వారికి ఈ రకం ఆర్థిక సహాయం చేస్తాం, ఒక పాలసీ అండ్ ప్రోగ్రామ్ తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెలుగు ప్రజలకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. అంటే వైజాగ్ ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటాం కదా. ఖచ్చితంగా ఆయన చంద్రబాబు గారు ఆర్థిక రాజధాని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నించే సినిమా రాజధానిగా కూడా, సినిమా నిర్మాణ కేంద్రంగా కూడా అక్కడ అంటే హైయెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అంటే కొత్త లేటెస్ట్ కాబట్టి లేట్గా స్టార్ట్ అయినా కానీ లేటెస్ట్గా వస్తారని సినిమా డైలాగ్ చెప్తారు. అలా వచ్చే స్టూడియోలు నిర్మించి అక్కడ టెక్నాలజీ వైజ్ కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తారని ఆశ.